హలో ఆల్, వెల్కమ్ టు తేజ్ ఫ్యామిలీ. ఇవాళ రెసిపీ వచ్చేసి సేవియా పాయసం. ఇది నార్మల్ బాంబినోది కాదు, సేవియా ఇలా ఉంటుంది. సో సేవియా పాయసానికి కావలసిన పదార్థాలు: సేవియా, డ్రై ఫ్రూట్స్, చక్కెర, ఇలాచీ పౌడర్, నెయ్యి, మిల్క్ మేడ్. పాలు పాలు పొయ్యి మీద మరుగుతున్నాయి. ప్రాసెస్ చూద్దాం. సేవియా ఇది ఇలా వస్తుంది కదా, దీన్ని కొంచెం చిన్న చిన్నగా ఇరుచుకోవాలి. ఇంత మరీ చిన్న కాదు, మరీ పెద్ద కాదు, మీడియం సైజులో ఇంత తీసుకోవాలి. నేను చేసుకున్నాను. అలాగే పాన్ పెట్టేసుకుందాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇటు పక్కన ఆల్రెడీ పాలు వేడవుతున్నాయి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్, సేవియాన్ని వేపుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్. ఇది కరిగిద్దాము. కరిగింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. లో ఫ్లేమ్ మీద డ్రై అంటున్నా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి రోస్ట్ చేస్తే వెంటనే మాడిపోతాయి. రోస్ట్ అయిపోయాయి, తీసేసుకుందాము. కిస్మిస్ కూడా రోస్ట్ చేస్తారు, కానీ నాకు ఎందుకో కిస్మిస్ రోస్ట్ చేస్తే నచ్చదు. కిస్మిస్ ఇవి వాటర్ మిలన్ సీడ్స్, ఇది రోస్ట్ చేయట్లేదు. వాటర్ మిలన్ సీడ్స్ రోస్ట్ చేస్తే పేలు మీద పడతాయి. ఇప్పుడు సేవియా వేసుకుందాం ఇందులోకి. కొంచెం నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్కే సరిపోయింది నెయ్యి. ఇవి వేంపేటప్పుడు దగ్గర ఉండి జాగ్రత్తగా వేంపాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ వెంటనే మాడిపోతాయి. మంచి రోస్ట్ అయింది, తీసేసుకుందాం. రావట్లేదు. పాలు కాగినాయి. ఇప్పుడు షుగర్ వేసుకున్నాము. ఇవి 2 లీటర్స్ మిల్క్. 2 లీటర్స్ మిల్క్కి 2 కప్స్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు షుగర్ కొంచెం కరిగిన తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్నాము. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేసుకుంటుంది. ఇంకొంచెం షుగర్ కరగాలి. పాలు కాగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. షుగర్ కరిగింది. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాం. కాన్స్టెంట్గా కలుపుతూనే ఉండాలి.
మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత కాన్స్టెంట్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుపోద్ది. ఇప్పుడు రోస్ట్ చేసిన సేవియా వేసేసుకుందాం. సేవియా వేసి ఒక 10 to 15 మినిట్స్ అలా వెయిట్ చేసి తీసేయాలి, ఎక్కువసేపు మరగనీయద్దు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇలాచి ఒక్కటి వేస్తే సరిపోద్ది ఏ డిష్కైనా, స్వీట్స్ దానికి రిచ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, రిచ్ స్మెల్ అండ్ రిచ్ ఫ్లేవర్. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి దించేసుకుందాం. సేవియా పాయసం. మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, ఎండి ఖర్జూర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఇంకా కొంచెం ఉడకాలి, కనిపిస్తుంది కదా, అది ఉడకాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసుకొని దించుకుందాం. సేవియా పాయసం రెడీ, సర్వ్ చేసేసుకుందాం. యమ్మీ యమ్మీ సేవియా పాయసం రెడీ అయింది, సర్వ్ చేసుకుందాం. మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టమో, అండ్ అందులో సేవియా పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ, తప్పకుండా సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. సేమియా అయితే భలే ఉంటుంది రెగ్యులర్ సేమియా కన్నా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదంటే చల్లార్చుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది, వేడి మీద కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లార్చుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మీద. సో వేడి వేడి సేవియా పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.